ఎందుకున్నారు అంకుల్? అష్టలక్ష్మిలో ఆంటీలో కొలువై ఉన్నారు. మిమ్మల్ని చూస్తా ఉంటే సాక్షాత్ అమ్మవారిని చూసినట్టుగా ఉంది. మీరేమనుకోకపోతే మీ కాలికి దిష్టి చుక్కెడతాను. కొడుకు మీద ప్రేమ అఖిలను మార్చేస్తోందా? దర్పం పోయి దయ ఏర్పడితే ఫలితం ఎలా ఉంటుందో. రమ్మన్నారు ఎందుకు ఆంటీ? ఈ గాజులు అక్షయ తృతీయ కోసం ఉంచినవి. వీటిని నువ్వు పార్వతి వేసుకుంటే బావుంటుందని రమ్మన్నాను. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ అంకుల్. చాలా బాగున్నాయి అమ్మగారు. సంతోషపడతారనే ఇచ్చాను. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అన్ని పూర్తయిపోయినాయి అమ్మగారు. మీరొస్తే మొదలు పెట్టచ్చు ఆంటీ. మీరు పదండి, వస్తాను. ఏం జరుగుతోంది? పార్వతి, పార్వతి, పార్వతి. బ్రో, ఐషు వదిన మామ్ దగ్గరికి వెళ్లారు, ఇంకా రాలే. అమ్మ పిలిచిందా? అవును బ్రో, కోడలిద్దరూ వెళ్లారు. నిజమా? కానీ అది నిజమని అమ్మ వాళ్ళు కూడా అనే రోజు ఈ రోజు కావాలరా. పిన్ని నీలాంబరి అడ్డు తగలకపోతే ఏ సమస్య ఉండదు. పిచ్చి వాళ్ళు ఏం చేస్తారు బ్రో, కాకపోతే ఏ గెటప్ లో వస్తారని టెన్షన్ గా ఉందంతే. కారూట్ సిస్టర్స్ కేమ్. ఏంటి ఎలా వచ్చారు? ఏమైంది మహి? రోజుకో గెటప్ లో వచ్చే పిచ్చోళ్ళు సేమ్ గెటప్ లో వచ్చారు బ్రో. నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇలాగే ఉన్నారంటే పిచ్చి కానీ ముదిరిపోయిందా లేకపోతే పిచ్చి పోయిందా? చిన్న టెస్ట్ చేద్దాం. నీతో సాంగ్ యా. రే మహి, అమ్మ వీళ్ళ గెంతులు చూస్తే సీరియస్ అవుతుందిరా. చిన్న టెస్ట్ చేశాను బ్రో. మీరు ఎన్ని పరీక్షలు చేసినా దొరకం మహి. ఇద్దరం బాగా ప్రిపేర్ అయ్యాం. పెద్దబాబు గారు, పార్వతి, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, అమ్మగారు నాకు అమ్మాయి గారికి గాజులు ఇచ్చారు తెలుసా? అవునా? పార్వతి, చేతులివ్వు.
అవును బావా, పార్వతి సంతోషంతో ముందుకు అడుగు వేయలేకపోయిందనుకో. 2 నిమిషాలు అయ్యాక నేనే తీసుకొచ్చాను. మోసుకురాలేపోయావా? బాగానే తింటున్నావు కదా. బావా, మహిన్ కొట్టేస్తాను. ఏదో తమాషాగా అన్నారులే ఐశ్వర్య. అది తమాషా కాదు బ్రో, ఇప్పుడు చూడు తమాషా. వాట్ ఇస్ దిస్ నీతు? మ్యూజిక్ పెట్టి మూడ్ తెప్పించి మధ్యలోనే ఆపేస్తున్నారు. దిస్ ఇస్ టూ మచ్. పూర్తిగా స్టెప్పులు వేయించాలి, లేదంటే సైలెంట్ గా ఉండాలి. చూడకూడని ప్లేస్ లో దాచిపెట్టావా పార్వతి? అయ్యో అమ్మాయి గారు, అట అనకండి. బ్రో, కబోర్డ్ లో ఎక్కడ పెట్టావో వదినమ్మకి చూపిస్తే తీసుకుంటుంది కదా. తనే మొలతాడికి మూడేసిందని నీకు తెలుసు కదా. ఇట్ట చెప్తే మీరు ఇయ్యరు కానీ నేనే తీసుకుంటాను. ఏయ్, పార్వతి ఏయ్. ఏయ్, పార్వతి ప్లీజ్. అరే ఆగండి పెద్దబాబు గారు. ఏయ్, ఏయ్, పార్వతి ప్లీజ్ ఆగు, నేను నేను తీసుకుంటాను. నీతు, క్యా బాత్? యా, నీ నెక్లెస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. థ్యాంక్ యూ. దొరికినది. కీ చాలా సేఫ్టీ ప్లేస్ లో దాచిపెట్టావు వదినా. బ్రో ఆపరా. ఇప్పుడు రెడీగా ఉండు. స్వామి, ఇంకేమైనా ఏర్పాట్లు ఉన్నాయా? అమ్మగారు వస్తే పూజ ప్రారంభిద్దాం బాబు. అదిగో వచ్చేస్తున్నారు. నమస్తే పంతులు గారు. నమస్కారం అమ్మా. నీతు, అత్తయ్య మావయ్య మనకి పోటీగా రెడీ అయ్యి వచ్చారు, చూసావా? అవునవును. మామ్, వీళ్ళ అవతారాలు చూసి భయపడకండి. పూజ రోజు కూడా ఈ వేషాల్లోనే ఉన్నారా? ఏమైందమ్మా, ఎందుకు ఇలా గంతులు వేస్తున్నారు? మీ మొబైల్ రింగ్ టోన్ విని అలా చేస్తున్నారు. సైలెంట్ మోడ్ లో పెట్టండి. అలాగేనమ్మా. షిట్, సాంగ్ ఆగిపో. What is this? ఏంటండి? అప్సెట్. Yeah. ఏంటి బీభత్సం? No. వాళ్ళకి పిచ్చి పట్టి అలా ప్రవర్తిస్తున్నారు. మీరేం కంగారు పడకండి. ఏయ్, మాకు పిచ్చి లేదు మావయ్య. పిచ్చి వాళ్ళు ఇలాగే చేస్తారు. Carol Sisters. sisters. ఒకటే మాట, ఒకటే బాట. మాకు పిచ్చి ఉండదు. జింగ్ జింగ్, అమేజింగ్. మీ మొహాలు అద్దంలో చూసుకోండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది. వెళ్ళండి. మ్యామ్ కూడా పూజ చేయాలి కదా. పిచ్చి పనులు చేయకుండా ఉంటే చాలు. నీతో సైలెంట్ గా ఉండు. ఓకేనా?
మాకు పట్టిన పిచ్చి ఎప్పుడో పోయింది దేవా. మీ అందరిని పిచ్చి వాళ్ళని చేసి పార్వతిని చంపేస్తాం. పంతులు గారు పూజ మొదలు పెట్టండి. మేమెక్కడ కూర్చోవాలి? నా నెత్తి మీద కూర్చోండి. అలాగే ఏయ్, ఏయ్! మీరు నిజంగా కూర్చునేలా ఉన్నారు, అక్కడే ఉండండి. పూజలో కూర్చున్న పార్వతిని మీరే ఈడ్చి తన్నేలా ప్లాన్ చేశాం. అమ్మవారికి హారం, అలంకారం, హారతి ఎవరిస్తారమ్మా? అమ్మవారి దయ ఎవరి మీదుందో అలాగే చేయండి. అందరూ నగలేసుకుని ఉన్నారు. అందరి మొహంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతోంది. ఈసారి అమ్మవారు ఎవరిని ఆశీర్వదిస్తుందో. ఈ బిందులో లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు ఉంది. ఈ పువ్వు ఎవరికి దొరుకుతుందో వారిని అమ్మవారు అనుగ్రహించినట్టు. అందరూ అదృష్టాన్ని పరీక్షించుకోండి. నేను కూడా తీస్తాను. ఏంటి గోల? అవతలకెళ్ళండి. పర్వాలేదు, వాళ్ళని కూడా తీనివ్వండి. హాయ్. అమ్మా, మీకు ఆ పువ్వు దొరికితే అమ్మవారి అనుగ్రహం లేనట్టే. అయ్యో, నేను ట్రై చేస్తాను రా. నాకు మళ్ళీ పువ్వు దొరికింది. నీకు లేదమ్మా. అయ్యో, మేం పూజలో కూర్చోమా? కూర్చోకూడదు, అక్కడే ఉండండి. బంగారం, నువ్వు ట్రై చేయి. లేదు మహి, నా బదులుగా పార్వతి ట్రై చేస్తుంది. అదేంటి ఐశ్వర్య? పార్వతి ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్లి నేల భోజనం కూడా చేస్తుంది. అంత భక్తి ఉన్నతని పూజ చేయడం మంచిదని నా ఉద్దేశం. నీ ఉద్దేశం మాకు అర్థమైంది ఐశ్వర్య. కానీ కలశంలో నీ చేతికి అమ్మవారికి ఇష్టమైన పుష్పం వస్తే నువ్వే పూజ చెయ్యాలి, తప్పకూడదమ్మా. ఐశ్వర్య, నువ్వే పూర్తి. మీ చేతికొస్తే మీరు పూజ చేయడమే కరెక్ట్ అమ్మాయి గారు. తీయండి. నీకు కూడా అమ్మవారి అనుగ్రహం లేదమ్మా. కలిసిపోయింది కదా. ఓ వాట్ ఏ గుడ్ న్యూస్. నాకు తెలుసు పంతులు గారు, పార్వతికి ఆ అదృష్టం ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ అదృష్టాన్ని పరీక్షించుకోమనమ్మా. పార్వతి రా. అచ్చయ్య మావయ్య, పార్వతికి కూడా అమ్మవారికి ఇష్టమైన పువ్వు దొరక్కపోతే అప్పుడు పూజ ఎవరు చేస్తారు? పిచ్చిదానివైనా మంచి ప్రశ్న వేశావు. ఎవరికి ఆ యోగం లేనప్పుడు అఖిలనే పూజలో కూర్చుంటుంది. ఓ గ్రేట్. అమ్మవారికి హారాన్ని అలంకరించి హారతిస్తుంది. పార్వతి, వెళ్ళు. అమ్మవారి దయ నీ మీద ఉందో లేదో తెలుసుకో. మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసి పార్వతిని పెద్ద కోడల్ని చేయాలనుకుంటున్నారా? పూజ ఎలా జరుగుతుందో మేము చూస్తాం. అమ్మవారికి ఇష్టమైన పువ్వు నీ చేతికి రావాలని కోరుకొని కలశంలో చేపెట్టు పార్వతి. వెళ్ళు. ఈమె కూడా పువ్వు రాదు.
లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన పువ్వుని పార్వతి తీసింది. పార్వతి ఇంటి పెద్ద కోడలని అమ్మవారు అనుగ్రహించిందా? గ్రేట్ పార్వతి, ఆ తల్లిదయ్య నీ మీదుంది, నిన్ను అనుగ్రహించింది. పార్వతి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాన్ని కల్లారా చూస్తే ఎంత సంతోషించేవాణ్ణు. మామ్, ఈరోజు పూజ, రేపు నీ బర్త్డే అంటే పండగే అమ్మా. అన్నీ కలిసి వస్తున్నాయి. పెద్దబాబు సంతోషంగా ఉన్నాడు. అంతకంటే ఇంకేం కావాలి చిన్నబాబు? ఆంటీ, దాని లక్ బాగుండి ఫ్లవర్ చేతికొచ్చింది. ఇప్పుడు ఆహారంతో పూజ చెయ్యాలి కదా. పార్వతి, అమ్మగారు, పూజలో పెట్టిన హారాన్ని బయటికి తీ. అట్టగే అమ్మగారు. అమ్మగారు, ఏమైంది పార్వతి? ఇందులో హారం కనపడడం లేదు. పార్వతి, బ్రో, ఆ బాక్స్ లో హారం లేదంట. అదేంటి? పార్వతి భద్రంగా దాచిపెట్టింది కదా, ఏమైపోయింది? అదే తెలియట్లేదు పెద్దబాబు గారు. తెలియదు అని సమాధానం చెప్పకు. ఏం జరిగిందో చెప్పు. అంటే నగ లేదా? అయితే మా నగలు తీసుకుని పూజ చేయండి. ఇచ్చేస్తాం అత్తయ్య, తీసుకోండి. రండి. పిచ్చి వాగుడు ఆపండి. అమ్మవారి పూజ కోసం తీసుకొచ్చిన హారం నీకిచ్చాక కనపడకుండా పోయిందని ఇప్పుడెలా చెప్తున్నావు?